అసలు సబ్జెక్ట్ ఏంటి, ఎవరు తప్పు చేశారు, ఎందుకు తప్పు చేశారు, ఎలా తప్పు చేశారు అనే విషయాలన్నీ కూడా ప్రక్కన పెడదాం. భక్తులను ఆశీర్వదించి వారి భక్తిని భగవంతుడికి నివేదించే చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుల వారిని క్రింద కూర్చోబెట్టి ఒక నీచాతి నీచుడు పైన కూర్చుని ఆయనను అత్యంత అవమానకరంగా దుర్భాషలాడితే వాణ్ణి ఏమనాలి? ఉన్మాది అని గాని, పిచ్చివాడు అని గాని దయచేసి అనవద్దు. ఎందుకంటే అవే కారణాలుగా చూపి కోర్టులు వాణ్ణి విడిచిపెట్టవచ్చు. మరి వాణ్ణి ఏమనాలంటే ఒక సైకోగాడని, ఒక శాడిస్ట్ గాడని, సభ్య సమాజంలో జీవించడానికి అసలు అర్హతే లేని వాడు అని అనాలి. పైపెచ్చు వీడు ఏమంటున్నాడంటే తాను ఇక్ష్వాకు వంశానికి చెందినవాడిని అంటున్నాడు. ఏమిటి, ఇక్ష్వాకు వంశంలో ఇలాంటి నీచులు, దుష్టులు, దుర్మార్గులు, త్రాష్టులు ఉన్నారా? అర్జెంటుగా వీడి డిఎన్ఏ టెస్ట్ ఎవడన్నా చెయ్యండ్రా అని వీడు రిలీజ్ చేసిన వీడియో క్లిప్పులు చూసిన వారు అంటున్నారు. వీడు రంగరాజన్ గారిని అవమానించిన విధానాన్ని చూసిన వారు అంటున్నారు. అన్నట్టు వీడు ఎంత సైకోగాడో ప్రూవ్ చేసే ఒక ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందండోయ్. భీమవరం సిఐ గారికి వీడు ఫోన్ చేసి ఫలానా కలెక్టర్ గారిని అరెస్ట్ చెయ్యండి అని డిమాండ్ చేసేసరికి పాపం సిఐ గారు షాక్ తిన్నారు. వెంటనే తేరుకుని సరే నువ్వు అక్కడే ఉండరా, నేను ఇప్పుడే వస్తున్నాను అంటంతో వాడు ఫోన్ కాల్ కట్ చేశాడు. అన్నట్టు ఇటువంటి నీచుడిని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది సోషల్ మీడియాలో అక్కడక్కడ కనబడుతున్నారండోయ్. వాళ్ళు వీడే కరెక్ట్ అని, రంగరాజన్ గారు రాంగ్ అని వెధవ ప్రేలాపనలు ప్రేలుతున్నారు. కాగా వీడు రైట్ చేసిన ప్రతి పాయింట్ను కూడా తీవ్రంగా ఖండిస్తూ పలు హిందూ ధార్మిక సంస్థలకు చెందిన యూట్యూబ్ ఛానల్స్ వీడియోలను రిలీజ్ చేశాయి. ఏదేమైనా పోలీసులు, కోర్టులు వీడిని బయటకు రాకుండా చూడాలి. ఎందుకంటే సభ్య సమాజంలో బ్రతికే అర్హత లేని ఇలాంటి దుర్మార్గుణ్ణి ప్రజలు కొట్టి చంపే అవకాశం ఉంది కాబట్టి.